జన్మ నక్షత్రాలు వాళ్ల భవిష్యత్తు. దోషాలు. శతభిషం నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు, కాని వీళ్ల వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంటుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలు, చిక్కులు ఎదురవుతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్దశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాళ్ల సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో మంచిగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. పూర్వాభాద్ర నక్షత్రము. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చేస్తారు, లేకపోతే విచక్షణారహితంగా కొడతారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. వైవాహిక జీవితం సాధారణం. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది. దోషాలు. 1, 2, 3వ పాదములలో జన్మిస్తే దోషము లేదు. 4వ పాదమున సామాన్య దోషము. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలిసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టలుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. దోషాలు. 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషము లేదు. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది. రేవతి నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టినవారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం, తగాదాలకు దూరంగా ఉంటారు.
అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు. త్వరితగతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చేసే ఆత్మీయుల అండదండ ఉండదు. ఒకవేళ ఉన్నా ప్రయోజనం ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు. దోషాలు 1, 2, 3వ పాదములలో జన్మిస్తే దోషము లేదు. 4వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు, రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి. పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు. రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వినూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు, సంతాన ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది. ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మెడలో వేసుకుని పుట్టిన, కాళ్లు మొదట బయటకు వస్తూ జననం జరిగిన, దుష్టతిథి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలములయందునూ, గ్రహణ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట చాలా ముఖ్యము. జన్మపత్రిక ఎప్పుడూ వ్రాయించుకోవాలి. శిశువు జన్మించిన తర్వాత, పురుడు అయిన తర్వాత జన్మపత్రిక వ్రాయించుకుని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష్య పండితుని అడిగి తెలుసుకుని, శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. సాధ్యమైనంత త్వరగా జరిపించుకోవడం ఉత్తమం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.